రామాయణ కాలంలో హనుమంతుడు, అలాగే మీకు దశావతారాలు అన్నప్పుడు పరశురాముడు, మహాభారతంలో అశ్వత్థామ. సో రీసెంట్గా కల్కి అనబడే చిత్రము, అందులో అమితాబ్ బచ్చన్ గారు ఈ పాత్రను పోషించారు. సో వీళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే వీళ్ళు చిరంజీవులు, అంటే మరణము లేనివాడు. సో మీకు ఎన్ని యుగాలైనా కూడా వీళ్ళు అలాగా అంటే వీళ్ళు ప్రాణాలతో ఉంటారు. అంటే చూడండి, మీకు ఈ జగద్గురువు శ్రీకృష్ణుడికి మరణం ఉంది, కానీ వీళ్ళకి మరణం లేదు. వీళ్ళందరూ చిరంజీవులు. సో ఇదంతా పురాణ కథలు అనండి, ఇతిహాసాలు మనం చిత్రాలుగా చూస్తాం. కానీ ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సో ఈయన ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా రష్యా మీడియా మాట్లాడుతుంది. అంటే రష్యా పత్రిక మెడూజా అని అంటారు. ఈ మెడూజా ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ అండి. కొంతమంది జర్నలిస్టులు కలిసి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, ఒక పత్రికగా వస్తూ ఉంటుంది. వీళ్ళు రష్యాకు సంబంధించిన చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్, అంటే రష్యా సాధిస్తున్న ప్రగతిని వీళ్ళు ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. సో మొన్న జూలై 2024 వీళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎంతోమంది నాయకులు మేము శాశ్వతంగా ఉంటే, శాశ్వతంగా మా దేశాన్ని పరిపాలిస్తే, ఇలాంటి ఆలోచనలు ఎంతోమందికి వచ్చింది. ఇప్పుడు చూడండి, క్వీన్ షీ హుంగ్ అని అంటారు. ఈయన ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ చైనా. సో ఈయన ఏం చేశాడు, నేను ఒక చిరంజీవిలాగా బతకాలి, శాశ్వతంగా ఉండాలి కాబట్టి తన మనుషులు, సైనికులు 100 మంది, ఇంతమందిని పిలిచి ఈ ప్రపంచంలో అమృతము అనబడే ఒక మూలకము దొరుకుతుందంట కదా, ఈ అమృత రసాన్ని నా దగ్గరికి తీసుకురండి, దీనిని తాగి నేను శాశ్వతంగా చైనాను పరిపాలిస్తాను అని అన్నాడు. జరిగిందా? జరగలేదు. సో ఇవాళ ఈలాన్ మస్క్ గారు ఏం మాట్లాడుతున్నారు, మీకు బ్రెయిన్లో ఒక చిప్పు పెడతాను, అంటే దీన్ని ఆయన న్యూరా లింక్ అని అంటున్నారు. స్టార్ లింక్ ఉంది, న్యూరా లింక్ అంటే మీ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, మీరు కోమాలో ఉంటారు, కానీ మీ న్యూరా లింక్ మాత్రం పనిచేస్తూ ఉంటుంది. మీరు చాలామందితో మాట్లాడవచ్చు, మీకు కళలు వస్తాయి, కళల్లో అద్భుతమైన దృశ్యాలు వస్తాయి. మీరు ఎవరితో కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళతో మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా కమ్యూనికేట్ చేస్తుంది. అంటే మీరు చనిపోయినా కూడా ఈ న్యూరా లింక్ మీలో ఉండి మీరు బతికినట్టుగా ఒక యాక్టింగ్ కూడా చెయ్యగలదు. సో అలాంటి ఒక ప్రక్రియ ఈలాన్ మస్క్ గారు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హెన్రీ ఫోర్డ్ అని అంటారు చూసారా, ఈ ఫోర్డ్ కార్లు తయారు చేసే ఆ సంస్థ, దాని యజమాని హెన్రీ ఫోర్డ్ ఏం చేసేవాడు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. అంటే మీకు యువకులు ఉంటారు చూసారా, యువకుల రక్తాన్ని తనలోకి ఎక్కించుకుంటూ ఉంటాడు. ఈయనకు ఒక 70 ఏళ్ళు, ఒక 25-30 ఏళ్ల ఒక యువకుడి రక్తాన్ని తన బాడీలోకి ఎక్కించుకుంటే ఈ కణాలంతా కూడా మీకు యూత్ఫుల్గా ఉంటుంది, నిత్య యవ్వనముతో ఉంటుంది. ఇలాగ నేను ఎక్కువ కాలం బతకగలను, ఇలాంటి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అమెజాన్ అధినేత జెఫ్ బీజాస్, ఇతనేంటి అట్లాస్ ల్యాబ్ అని ఒక ల్యాబ్, ఇందులో కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచే పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలో డబ్బున్న వాళ్ళందరూ కూడా మేము ఎక్కువ కాలం బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, 120 ఏళ్ళు కాదు, శాశ్వతంగా ఉండిపోవాలి. చూడండి, ఆయన ఎవరు, మైకేల్ జాక్సన్ 150 ఏళ్ళు బతకాలి అని చెప్పి అతను ఒక ఆక్సిజన్ ఛాంబర్లో నిద్రపోయేవాడు. సో తొందరగా చనిపోయాడు, 56 ఏళ్లకే చనిపోయాడు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఇలా ఉన్నప్పుడు పుతిన్ ఏమైనా తక్కువ తిన్నాడా? సో ఈయన ఏం చేశాడు, ఎంతోమంది యువ శాస్త్రవేత్తలు వీళ్ళందరినీ పిలిచాడు. ఏమండి, మన రష్యా ప్రజల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 73 ఏళ్ళు, 2030 వచ్చే నాటికి మనం 78 ఏళ్లకు పెరగాలి. అంటే ఏంటి, 73 ఏళ్ళు కాదు, 78 ఏళ్ళు రష్యా ప్రజలు యావరేజ్గా బతికే ఒక పరిస్థితి క్రియేట్ చేయండి. తర్వాత 80 చేయండి. మరి నాలాంటి వాళ్ళము 100 ఏళ్ళు బతకాలి అంటే దానికి కావలసిన ఆ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఏమిటి, దీని మీద పరిశోధనలు చేయండి, రీసెర్చ్ చేసి నాకు రిజల్ట్స్ చూపించండి అని చెప్పి యావత్ రష్యా మీకు సైన్స్ కమ్యూనిటీ, శాస్త్రవేత్తలు, పెద్దవాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, మీరందరూ కలిసికట్టుగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ రిపోర్టు నాకు కన్విన్సింగ్గా ఇస్తారో
మీకు ఎలాంటి బెనిఫిట్స్ కావాలని నన్ను అడగండి, నేను ఏర్పాటు చేస్తాను. ఇవాళ రష్యాలో పిల్లలు పుట్టడం లేదండి. మీకు పలానా టైంలో పెళ్ళయింది, పలానా టైంలో నీకు ఒక బిడ్డ పుడితే నీకు ఇమీడియట్గా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి స్వయంగా పుతిన్ ప్రకటించాడు. 2, 3, 4, 5 ఎంతమంది కుదిరితే అంతమంది పిల్లలను కనండి అని చెప్పి ఈయన ఓపెన్గా మహిళలకు కూడా ఒక పిలుపునిచ్చాడు. మరి ఇవాళ 100 ఏళ్ళు బతకడానికి అంటే రష్యాకు ఒక మంచి పరిపాలకుడు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడు మీరు చూసారనుకోండి, వ్లాదిమిర్ లెనిన్ అంటారు. లెనిన్ యొక్క ఈ పార్థివ దేహం, సో దీన్ని ఇవాళ వరకు వీళ్ళు ఏం చేశారు, ప్రిజర్వ్ చేసి ఉంచారు. మీకు 2024 100th యానివర్సరీ ఆఫ్ వ్లాదిమిర్ లెనిన్, కనీసం ఇప్పుడైనా ఈయన్ని ఖననం చేద్దాము, బరీ చేద్దాము అని చెప్పి రష్యా ప్రజలు కోరుకుంటున్నారు. సో ఈయన యొక్క ఈ పార్థివ దేహం ఎక్కడ ఉంది, మీకు రెడ్ స్క్వేర్ అనబడే ప్రాంతంలో లెనిన్స్ టోమ్ అని అంటారు. సో ఇక్కడ వీళ్ళు దాచిపెట్టారు. ఎన్నేళ్ళు, ఏకంగా 100 ఏళ్ళు. మరి అలాంటిది మీకు టెక్నాలజీలో రష్యాకు తిరుగు ఉండదు కదండి. ఇప్పుడు రష్యాకు అమెరికాకు పోటీ ఎక్కడా, టెక్నాలజీలోనే. మీకు అమెరికా వాళ్ళు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మీకు చందమామలో దిగాడు, ఇది పచ్చి అబద్ధం. ఎందుకు వీళ్ళు అబద్ధాలు ఆడాలి? రష్యా కన్నా మేము అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఎందుకు ఆ రోజుల్లో మీకు ఆ గగనతలాన్ని, అంతరిక్షాన్ని రష్యా వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. మీకు అంతరిక్షంలో వీళ్ళు తిరగగలిగారు. వీళ్ళ దేశంలో నుంచి ఎంతోమంది గగనతలంలోకి వెళ్ళగలిగారు. ఇలాంటి టెక్నాలజీలో మేము ఓడిపోతున్నాము, రష్యా ముందు నిలబడలేకపోతున్నామని అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు ఇలాంటి కట్టుకథలు ఎన్నో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మీకు ఈరోజు చూసారనుకోండి, రష్యా ఒకవేళ ఇందులో కూడా అమెరికాను మించిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అన్నారండి, స్పుత్నిక్ అనబడే వ్యాక్సిన్ని ఫస్ట్ రష్యా వాళ్ళే కనిపెట్టారు. ఇది ఒట్టి వేస్ట్ అండి, దేనికి పనికి రాదు అని అమెరికా వాడు ప్రచారం చేశాడు. కానీ ఇవాళ వరకు రష్యా ప్రజలు స్పుత్నిక్ వ్యాక్సిన్నే కదా వాడారు, వాళ్ళందరూ హాయిగానే కదా ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఎక్కడ మార్పు రాలేదు. అదే యూకే వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరఫు నుంచి వీళ్ళు చేసిన రీసెర్చ్ ఈ రోజు కూడా ఫెయిల్ అయినట్టుగా, ఈ లాట్ వ్యాక్సిన్స్ని వాళ్ళు ఆపేసినట్టుగా, ఎందుకు రక్తము గడ్డ కట్టిపోతుంది. అలాంటిది అమెరికా, యూకే వాళ్ళు చెయ్యలేనిది రష్యా వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇలాగ పుతిన్ తన సొంత ప్రయోజనం కోసము, సెల్ఫిష్ పర్పస్ కోసము ఇలాంటి పరిశోధనలు ఆయన చేస్తున్నాడు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడని చెప్పి మీకు వార్తలు వస్తున్నాయి. మరి మరణమే లేని ఒక జీవనాన్ని పుతిన్ సాధించగలడా? ఈలాన్ మస్క్ చేస్తున్నాడు, జెఫ్ బీజోస్ చేస్తున్నాడు, ఇలా ఇంతకుముందు ఎంతోమంది అమృతము తాగితే శాశ్వతంగా ఉంటాము, శాశ్వతంగా చిరంజీవుల్లా బతుకుతామని ఎన్నో ప్రయత్నాలు. మరి పుతిన్, రష్యా ఈ పని చేస్తే అప్పుడు ప్రపంచం ఏమైపోతుంది? మీకు పుతిన్ గారు 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ల పాటు అతను రష్యాను పరిపాలిస్తాను అంటే మరి ప్రపంచంలో ఏమేమి, ఎలాంటి యుద్ధాలు, ఈ ఆధిపత్య పోరు ఇదంతా మీరు గమనించారనుకోండి, వెస్టర్న్ మీడియా మొత్తము కూడా ఇది కట్టుకథ, ఇలాంటిది జరగనే జరగదు, అమెరికాలోనే దీనికి సంబంధించిన మందులు కనిపెడతాము, ఏంటి మీ అవయవాలు పాడైపోతే కొత్త అవయవాలను అమరుస్తారు, బ్రెయిన్ డెడ్ అయిపోయిందా న్యూరో లింక్ అనే చిప్పు పెడతారు, మీ సెల్ బాగా పనిచేయడానికి సెల్యులార్ లెవెల్లోనే కొత్త రకమైన వీళ్ళు మందులు కనిపెడతారు. ఓవరాల్గా చూసారనుకోండి, ఏ బాడీ పార్ట్ పాడైపోయినా కూడా రీప్లేస్ చేసి మీకు శాశ్వతంగా నువ్వు బతకవచ్చు, లేదా నీలో ఒక రోబోని కూడా అమర్చి నువ్వు అలాగ 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకు అని చెప్పి అలాంటి ఒక టెక్నాలజీని మేము కనిపెడుతున్నామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఈ టైంలో పుతిన్ మొదలుపెట్టిన ఈ పరిశోధన అతనికి ప్రయోజనకరంగా ఉంటుందా? రష్యా వాళ్ళు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 18 వీళ్ళు దాటిపోతారా? ఇలాంటి విచిత్రాన్ని కూడా ఈ ప్రపంచంలో మనము చూస్తామా? మీరు ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.